రైతుల పంటల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. పంటల బీమాపై అవగాహన కల్పించాలి. వ్యవసాయాన్ని లాభాల పంటగా మార్చేందుకు కృషి చేయాలి. సమావేశంను ప్రారంభించిన మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్. రాకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలి. 9,00,000 నిధుల దుర్వినియోగంపై దోవ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు రాకొండ గ్రామస్తుల ధర్నా. దుర్వినియోగ నిధుల వివరాలు అడిగితే దిక్కున చోట చెప్పుకోండి అంటున్న వైనం. ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్నను చట్టసభకు పంపుదాం. ఓటర్కి హక్కును కోల్పోయిన బీజేపీ, బీఆర్ఎస్ మల్లన్న గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలి. ప్రచారం నిర్వహించిన సిపిఐ, కాంగ్రెస్ నాయకులు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వాలి. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలన్న బీజేపీ నాయకులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ సెక్షన్లో కాన్పులు తగ్గించాలి. నిబంధనలకు విరుద్ధంగా కాన్పులు చేసిన ఆసుపత్రులపై కఠిన చర్యలు. సూర్యాపేట జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరికలు. గాజుల రామారంలో పారిశుద్ధ కార్మికురాలతో అసభ్య చేష్టలు. ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్వాకం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్, విధుల నుంచి తొలగింపు. 20 నిమిషాలు చీకట్లోనే భువనగిరి జిల్లా ఆసుపత్రి. సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో వైద్య చికిత్సలు. సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరా నిలిపివేత. పనిచేయని జనరేటర్ అధ్వానంగా నిర్వహణ. 7 నిమిషాల్లో సరఫరా పునరుద్ధరించామన్న సీఎండీ. మేడిగడ్డ పనుల పరిశీలనకు సీఎం. 4-5 రోజుల్లో పర్యటన. బ్యారేజీ రక్షణకు చర్యలు తీసుకోండి. వానాకాలంలోపు పనులు పూర్తి చేయాలి. నిర్మాణ సంస్థ అధికారులకు మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత హత్య. కల్లం వద్ద నిద్రిస్తుండగా నరికి చంపిన దుండగులు. రాజకీయ కక్షలే కారణమంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు. మంత్రి జూపల్లి అనుచరుల ప్రమేయం ఉందన్న బీఆర్ఎస్. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్. హత్యకు భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణం. పరాకాష్ఠకు చేరిన బీఆర్ఎస్ శివ రాజకీయాలు. పరిస్థితి ఏంటి? నీటి నిల్వకు అవకాశం ఉందా? ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టండి. ఎత్తిపోతలకు అవకాశాలను పరిశీలించండి. అధికార యంత్రాంగానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ ఖాయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఎద్దేవా. బోనస్, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని సీఎం చెప్పాలని డిమాండ్. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి. సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచే ప్రారంభిస్తామని వెల్లడి. ప్రాజెక్టు భూములు ఇచ్చిన రైతులకు రుణపడి ఉంటామని భరోసా. కాంగ్రెస్ మోసపూరితమైన ప్రభుత్వం. అప్పారావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. రైతులతో హరీష్ రావు మాట మంతి. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు. అమ్మ ప్రేమకు సాక్షిగా వృద్ధులకు నూతన వస్త్రాలు బహుకరించిన డాక్టర్ కుసుమ భోగరాజు. ప్రముఖ వితరణవాది, సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు సౌజన్యంతో కార్యక్రమం నిర్వహణ. మియాపూర్, మయూరి నగర్ లోని ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్ లో నూతన వస్త్రాల పంపిణీ. కేకేఆర్ఎం ట్రస్ట్, ఆదర్శ ఫౌండేషన్ సంస్థల అధినేతకు ధన్యవాదాలు తెలిపిన సంస్థ నిర్వాహకురాలు సుశీలారెడ్డి. భారత్ ను విభజించి 2 ముస్లిం దేశాలు చేసిన కాంగ్రెస్. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇండియా కూటమి తహతహ. దళితులు, గిరిజనులు రిజర్వేషన్లు యథాతథం. నా ప్రాణం ఉన్నంత వరకు వాటిని ఎవరూ లాగేసుకోలేరు. హర్యానా ప్రచారంలో ప్రధాని మోడీ ఉద్వేగ ప్రసంగం. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితమే. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్. కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు. రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పా చేతికిచ్చారు. కవితపై 8,000 పేజీల ఛార్జిషీట్ కు సంబంధించి ఎందుకు మాట్లాడడం లేదు? కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో. మంత్రి కోమటిరెడ్డి ఘాటు విమర్శలు. భారీ అగ్ని ప్రమాదం. కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ప్రమాదం. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘటన. 6 మృతి, 48 మందికి గాయాలు. కిలోమీటర్ మేర వినిపించిన పేలుడు శబ్దం. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుంది. ఎన్నికలపై ఉన్న ధ్యాస ధాన్యం కొనుగోలుపై ఏది? ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. ప్రభుత్వం తీరుతో బ్యాంకర్ల రుణాలు ఇవ్వడం లేదు. వ్యతిరేకత మూటగట్టుకోవడానికి 5 నెలలే పట్టింది. బీబీనగర్ లో ఐకేపీ కేంద్రాలు పరిశీలించిన కిషన్ రెడ్డి. భారత్ కి ఆన్మోల్ అవార్డు వేడుక. సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వారిపై దృష్టి సారించడం ఈ కార్యక్రమ లక్ష్యం. వివరాలు వెల్లడించిన డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్. రేపటితో ముగియనున్న ఉత్సవ కార్యక్రమం. దద్దరిల్లిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్. 7 నక్సల్స్ మృతి. ఆయుధాల డంపు, పేలుడు పదార్థాల స్వాధీనం. దంతేవాడ, బీజాపూర్ సరిహద్దులో కూంబింగ్. ఈ ఏడాదిలో 100కు పైగా మరణించిన మావోయిస్టులు.